అక్కినేని అనేది ఇండస్ట్రీలో పెద్ద కుటుంబమే. కానీ ఈ పెద్ద కుటుంబం నుంచి పెద్ద సినిమాలు రావడం లేదు. నాగచైతన్య, అఖిల్ లాంటి వారసులు వచ్చినా, వారి నుంచి సినిమాలు వచ్చినా అక్కినేని ఫ్యాన్స్ కి ఏదో లోటు అనేది ఉంటూ వస్తుంది. ఇప్పుడు ఆ లోటును పూర్తి చేస్తా సినిమా తండేలని అనుకుంటున్నారు. నాగచైతన్య 16 ఏళ్ల సినీ కెరీర్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. 75 కోట్లతో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఏపీలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఉంటుందట. దీనివల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కథ ఉంటుందని, అలాగే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గొప్పతనం ఏంటో తెలుస్తుందని అంటున్నారు. మరి ఆ యథార్థ సంఘటనలేంటి? వైఎస్ జగన్ గొప్పతనం ఏం తెలుస్తుందనేది చూద్దాం. నాగచైతన్య 16 ఏళ్ల కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీగా తండేల్ వస్తోంది. దాదాపు 75 నుంచి 80 కోట్ల మూవీతో అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కార్తికేయ 2తో ఒక్కసారిగా పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న చందు మొండేటి దీనికి దర్శకుడు. అయితే ఈ మూవీలో కొన్ని యథార్థ సంఘటనలున్నాయి. ఏపీ తీర ప్రాంతానికి ఉన్న సంగతి తెలిసిందే. భారతదేశంలో హైయెస్ట్ తీర రేఖ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండోది కావడం. అయితే ఏపీలో మత్స్యకారులు చేపలు మాత్రం వేటకు గుజరాత్ ప్రాంతానికి వెళ్లేవారు. అలా వెళ్లిన సమయంలో మత్స్యకారులు వాళ్ళకి తెలియకుండానే ఆ సముద్రంలో బార్డర్స్ క్రాస్ అయ్యేవారు. దీంతో పాకిస్తాన్ ఆర్మీ ఆ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసింది. ఓ సందర్భంలో ఏపీ మత్స్యకారులు గుజరాత్ తీర ప్రాంతంలో ఇండియా బార్డర్ దాటేసి పాకిస్తాన్ జలభాగంలోకి ప్రవేశించారు. దీంతో పాకిస్తాన్ ఆర్మీ వారిని అరెస్ట్ చేసింది. వారిని రిలీజ్ చేయించడానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కష్టపడ్డారట. కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్తో కూడా అప్పటి సీఎం వైఎస్ జగన్ మాట్లాడి వారిని విడిపించారట. పాక్ ఆర్మీ చెర నుంచి రిలీజ్ అయిన తర్వాత ఈ మత్స్యకారులతో వైఎస్ జగన్ అయితే సమావేశమయ్యారు. ఏపీలో ఇన్ని కిలోమీటర్లలో కోస్టల్ ఏరియా ఉంది, ఇక్కడే చేపలు పట్టుకోవచ్చు కదా అని అడిగారట. దీనికి వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం, ఏపీకి తీర ప్రాంతం ఉంది, కానీ చేపలను నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్ లేదు. అందువల్లే కోల్డ్ స్టోరేజ్ ఉన్న గుజరాత్కి వెళ్లి చేపలు పడుతున్నాం అని చెప్పారట. దీంతో అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 10 ఫిషింగ్ హార్బర్స్ ని నిర్మించారు. దీనివల్ల మత్స్యకారులు గుజరాత్ తీరానికి వెళ్లాల్సిన అవసరం తగ్గిపోయిందని, ఇక పాకిస్తాన్ ఆర్మీ అరెస్టులు పూర్తిగా తగ్గిపోయాయి. సినిమాలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం గురించి ఉండకపోవచ్చు, కానీ మత్స్యకారులు గుజరాత్ తీరానికి వెళ్లడం, అక్కడ పాక్ జల భాగంలోకి వెళ్లడం, ఆర్మీ అరెస్ట్ చేయడం లాంటివి ఉంటాయని తెలుస్తోంది. అలాగే తండేల్ వల్ల ఫిషింగ్ హార్బర్ల ఉపయోగం ఏంటనేది కూడా తెలుస్తుందని సమాచారం.